దిక్కు ఉంటది? నారాయణ చైతన్యలో పిల్లలు ఉరేసుకొని, హాస్టల్స్‌లో ఉరేసుకొని చనిపోతేనే దిక్కు దివాణం లేదు. అక్కడున్న అక్కడున్న గవర్నమెంట్ ఇంతవరకు దాన్ని బ్యాన్ చేయవు. ఎందుకని? వాళ్ళ కోట్ల రూపాయలు కమిషన్ కొట్టేస్తున్నారు కాబట్టి. 4 రోజులు వాళ్ళ మీడియాలో హైలైట్ చేస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక రోజు తిప్పుతారు, 2 రోజులు తిప్పుతారు, వదిలేస్తారు. 4 రోజులు అయితే పాత పడిపోద్దని వదిలేస్తారు. అంతే అయిపోయింది. అదే జరుగుతుంది కదా! ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కూడా మరి అప్పుడు మరి నారాయణ చైతన్య ఎందుకు మూసేయలేదు మరి ఇప్పటిదాకా? ఎన్ని బ్రాంచ్‌లు మూసేయాలి? ఎంతమంది చనిపోయారు అక్కడ? విద్యార్థులు ఎంతమంది చనిపోయారు ఉరేసుకొని? అక్కడున్న స్కూల్ టీచర్లు గాని, లెక్చరర్స్ కానీ ఎవరన్నా సరే సాలరీస్ సరైనవి లేక కరోనా టైంలో ఎంతమంది బాధపడ్డారు? ఎంతమంది కళ్ళంట నీళ్ళు ఏడ్చుకుంటూ ఎళ్లారండి? నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా. దాని గురించి ఎవడన్నా మాట్లాడినోడా? ఉద్యోగ భద్రత గురించి ఎవడన్నా మాట్లాడినోడా? కష్టపడి ఏమంటారు చంద్రబాబు టైంలో పీకేస్తున్నాడు. రాష్ట్రం ఎంత డెవలప్ అయిపోతుంది. నాకు మంచి మనసుంది. నేను పంచుతాను. డబ్బు లేకపోయినా పంచుతాను. ఎక్కడి నుంచి వస్తాను? బాబు నీ సాలరీలు ఇవ్వలేదంట 3 నెలల నుంచి. అందరూ కూడా శానిటరీ వర్కర్‌లందరికీ సాలరీలు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శానిటరీ వర్కర్